స్వామివారిని వేడుకుంటూ దీపారాధన చేస్తూ హారతులను సమర్పిస్తూ ఉంటాం. హారతి భక్తునిలోని ఆత్మకు ప్రతీక. హారతి భక్తునిలో ఓ దివ్య తేజాన్ని కలిగిస్తుంది. పరంధామునిపై మనస్సును లగ్నం చేయటానికి హారతి ఉపయోగపడుతుంది. 1, 3, 5, 7 నుంచి 251 వరకు రకరకాల హారతి పద్ధతులు ఉన్నాయి. కర్పూరాన్ని వెలిగించి లేదా ఒత్తులను నేతిలో ముంచి వెలిగించిన దీపంతో హారతిని ఇస్తూ ఉంటారు. సాధారణంగా హారతి పూజకు ముగింపు సమయాలలో ఉంటుంది. ఈ హారతి సేవను చూసిన వారి జీవితాల నుంచి పెను చీకటి తొలగిపోయి వెలుగు రేఖలు వెల్లివిరుస్తాయి. హారతిని ఇచ్చేందుకు రకరకాల హారతి పళ్ళాలను తయారు చేస్తూ ఉంటారు. స్వామికి హారతి ఇచ్చే దీపస్తంభం పైభాగం అగ్నికి ప్రతిరూపం, పిడి భాగం ఈశ్వర ప్రతిరూపం, అడుగు భాగం ప్రజాపతికి ప్రతిరూపం. ఒకే ఒక దీపాన్ని ఏకహారతి అంటారు. 1 నుంచి 10 దీపాలతో కూడిన హారతి దీపపు సెమ్మెలు కూడా ఉంటాయి. పాము ఆకృతిలో ఉండే దీపపు సెమ్మెలను నాగదీపమని, రథ ఆకారంలో ఉండే దాన్ని రథదీపమని, మనిషి ఆకారంలో ఉండేదాన్ని పురుష దీపమని, కొండ ఆకారంలో ఉండేదాన్ని మేరు దీపమని, శివ పంచాకృతులలో ఉండేదాన్ని పంచబ్రహ్మ దీపమని, ఏనుగు ఆకారం గజదీపమని, ఎద్దు ఆకారం వృషభ దీపం, కుంభహారతి దీపం అని అంటారు. దీపపు సెమ్మెల సంఖ్యను బట్టి, ఆకారాన్ని బట్టి వాటికి సంబంధించిన అధిదేవతలను కూడా పేర్కొన్నారు. ఏకహారతి మహావిష్ణువు, ద్విహారతి లక్ష్మీనారాయణులు, త్రిహారతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పంచహారతి పంచభూతాలు, సప్తహారతి సప్త ఋషులు, అష్టహారతి అష్టమూర్తులు, నవహారతి 9 గ్రహాలు, దశహారతి దిశానాయకులు, నాగదీపహారతి వాసుకి, రథదీపహారతి సదాశివుడు, మేరుదీపహారతి బ్రహ్మ, వృషభదీపహారతి నంది, పురుషదీపహారతి శరభేశ, పంచబ్రహ్మ దీపహారతి పంచముఖ ఆంజనేయుడు. ఈ విధంగా అంటారు. ఏకహారతి విధానంలో ఒక దీపపు సెమ్మెలో ఒకే ఒక ఒత్తి ఉంటుంది. శైవాలయాలలో 5 పడగల ప్రతిమతో కూడిన దీపపు సెమ్మె ఉంటుంది. ఒక పడగ రాహువుకి ప్రతీక, మిగతావి కేతువుకి ప్రతీకలుగా భావిస్తారు. దీనినే నాగహారతి నాగదీపం అంటారు. రథహారతిలో దీపపు సెమలు రథాకారంలో అమర్చబడి ఉంటాయి. ఇంకా చంద్రదీపం, నారాయణ హారతి, ధూపహారతి, దీపహారతి ఉంటాయి.